Amen. Good morning, everyone. మీ అందరికీ శుభోదయం. Good morning, everyone. శుభోదయం. You all are really quiet. ఎంత నిశ్శబ్దంగా ఉన్నారండి. We should serve coffee before church in the morning. ఉదయకాల సమయంలో సర్వీస్ ప్రారంభించక ముందు మీ అందరికి కాఫీ ఇవ్వాలనుకుంటా. So we will all be alive. కాఫీ తాగాక కొంచెం అందరూ మెలకువగా చక్కగా ఉంటారు. My breakfast is a cup of coffee every morning. ప్రతి ఉదయకాల సమయంలో నా అల్పాహారము ఒక కప్పు కాఫీ మాత్రమే. Amen. I want to again thank Pastor Wesley. దైవజనులు జాన్ వెస్లీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. The entire John Wesley Foundation, mom and dad, the kids and Blessy for ఆత్మీయ తల్లిదండ్రులు, సంఘము, టీము for the great opportunity to share God's word with you. దేవుని వాక్యం మీకు అందించడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు. I am always humbled by any opportunity God gives me to share his word. దేవుడు నాకు ఆయన సువార్త ప్రకటించడానికి ఏ అవకాశం ఇచ్చినా కూడా నేను ఎంతో దేవుని స్తుతిస్తాను, నన్ను తగ్గించుకుంటాను. Because I know it's not me, it's him. ఎందుకంటే నాకు తెలుసు నన్ను దేవుడు ఎక్కడ నిలబెడుతున్నాడంటే, వాడుకుంటున్నాడంటే అది ఆయన కృప, నా గొప్పతనం కాదని. And this morning I want to give honor to Sister Blessy. సిస్టర్ బ్లెస్సీ గారికి వందనాలు. Because she doesn't translate very often. ఆమె ఎక్కువగా తర్జుమా చేస్తూ ఉండరు కానీ But she does an excellent job. మంచిగా తర్జుమా చేస్తారు. Amen. Give her a round of applause. I thank God I have traveled not as much as Pastor John, but quite a bit myself. నేను కూడా దైవజనులు జాన్ వెస్లీ గారు అంత ఎక్కువగా కాదు కానీ చాలా ప్రయాణాలు చేస్తూ ఉంటాను. And I have worked with many translators. నేను చాలా మంది తర్జుమా చేసే వారితో కలిసి పనిచేస్తాను. And some of them could be a thorn in the flesh. కొంతమంది తర్జుమా చేసేవారు ఎలా ఉంటారంటే కాలిలో ముళ్ళులాగా ఉంటారు నాకు. And some of them can be a blessing. కొంతమంది ఆశీర్వాదకరంగా ఉంటారు. Sister Blessy is a blessing. సిస్టర్ బ్లెస్సీ నాకు దీవెనకరంగా ఉన్నారు. Amen. So today I want us to look at something, a concept that we are very familiar with in the church. మనందరం కూడా సంఘంలో ఎక్కువగా మాట్లాడుకునే వినే ఒక అద్భుతమైన అంశాన్ని గురించి ఈరోజు మాట్లాడాలని ఆశిస్తున్నాను. But I want to switch it up and look at it a little differently than we are accustomed to looking at it. కానీ సాధారణంగా మనం ధ్యానించే విధానంలో కాకుండా ఒక నూతనమైన కోణంలో ఆ వాక్య భాగాన్ని మీకు అందిస్తాను. And this is the idea of discipleship. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులంగా ఎలా సాగాలి, శిష్యత్వాన్ని గురించిన అంశం. And today I want to present to us a little different way of looking at discipleship. శిష్యత్వమును ఒక నూతనమైన కోణంలో మీకు పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. And so I want the word I choose to use is intentional. నేను వాడాలనుకుంటున్న పదం ఏంటంటే ఆలోచించి ఉద్దేశపూర్వకంగా అనే మాట. And as we go on today, ఈ దినము మనం ధ్యానిస్తూ ఉండగా ఈ మాటను it will become clearer to you. మీకు ఇంకా స్పష్టంగా ఉద్దేశపూర్వకంగా అనే మాట ఏంటో అర్థమవుతుంది. What I am hoping for నేనేమి నమ్ముతున్నానంటే is that we have a paradigm shift. మన జీవితంలో మనం కలిగిన ఆలోచనలు, ఉద్దేశాలను ఒక నూతనమైన కోణంలో మనం చూడబోతున్నాం. When we use the word paradigm, it means this is the way we see things. పారాడైమ్ అనే ఇంగ్లీష్ పదానికి అర్థం ఏంటంటే ఈ విధానంలో మనం మరి పరిస్థితుల గురించి అవగాహన కలిగి ఉంటాం. This is how we normally do it. పరిస్థితులు లేదంటే కొన్ని విషయాలను ఒక విధానంలో, ఒక పద్ధతిలో మనం చేస్తూ ఉంటాం. This is normally how we understand it. ఒక పరిస్థితిని మనం అవగాహన సహజంగా చేసుకునే విధానం ఒకటి ఉంటుంది. And so I want to refine that a little bit. అయితే మనం కలిగిన ఆ అవగాహనను మరొక నూతనమైన కోణంలో మీకు పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. Because our conference is about getting deeper into the word of God. ఎందుకంటే ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశము వాక్యపు లోతుల్లోకి మనం వెళ్ళడం కనుక, becoming more mature in our faith. మన విశ్వాసంలో పరిపక్వతలోకి మనం సాగిపోవడం కనుక. Like Pastor Sam said, దైవజనులు శామ్ గారు చెప్పినట్లు, in order to become more like Christ, యేసుక్రీస్తు ప్రభు వలె మనము మారాలంటే we have to hate sin. మనము పాపాన్ని అసహ్యించుకోవాలి. We can't love sin and become like Christ. పాపాన్ని ప్రేమిస్తూ యేసేలాగా మనం మారలేం. They are like oil and water. They అవి don't రెండు mix. కూడా నీరు అలాగే నూనె లాంటివి, అవి రెండు కలిసి ఉండలేవు. Amen. So let us look at the mandate
that Jesus gave us before he left. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద నుండి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యే సమయంలో మనకిచ్చిన ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞను ధ్యానిద్దాం. We usually call this the Great Commission. దీన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన ఒక గొప్ప ఆజ్ఞ అని మనం చెప్పుకుంటూ ఉంటాము. And the Great Commission includes 3 elements. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఆ గొప్ప ఆజ్ఞలో 3 ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. In Mark 16:15, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో it says, "Go into all the world and preach the gospel." మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. So we are required by the law of God దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే to preach the gospel. దేవుని సువార్త మనం ఖచ్చితంగా ప్రకటించాలి. So what happens if you are not preaching the gospel? దేవుని సువార్తను ప్రకటించకపోతే ఏం జరుగుతుంది? You are doing something illegal. దేవునికి అయిష్టమైనది మనం చేయకూడనిది మనం చేస్తున్నట్లు. You are breaking the law of God. దేవుని యొక్క ఆజ్ఞలను మనం ధిక్కరించినట్లు. So let me see by show of hands how many of you are breaking the law of God. దేవుని ఆజ్ఞలు ధిక్కరించేవారు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులు పైకెత్తి చూపించండి. I'm just kidding. I'm just joking. ఊరికే మరి హాస్యాస్పదంగానే అడుగుతున్నాను, మీరు ఎవరు చేతులు ఎత్తాలన్న ఉద్దేశం కాదు. The first element is to preach the gospel, to proclaim the gospel. దేవుడిచ్చిన ఆజ్ఞలో మొట్టమొదటి ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే సువార్త ప్రకటించడం. In our life and everything we do, we present the gospel to those who don't know Jesus. మన జీవితం ద్వారా మనం చేసే ప్రతి పని ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి తెలియని వారికి ఆయనను పరిచయం చేయడం. This should be the very essence of our existence. మనం ఈ లోకంలో జీవిస్తున్నందుకు మన ఉనికికి అదొక ప్రధానమైన ఉద్దేశంగా ఉండాలి. Sometimes we can use words, కొన్నిసార్లు సువార్త ప్రకటించేటప్పుడు మనం మాటలు but వాడొచ్చు, our lives preach the gospel. కానీ మన జీవితాలే సువార్త ప్రకటనగా, జీవితాలే ఒక పత్రికగా మారాలి. Early this morning I was coming out of the room at the hotel I'm staying, ఈ ఉదయకాల సమయంలో నేనున్న హోటల్ రూమ్ లో నుండి నేను బయటకు వస్తున్నప్పుడు and I was accosted by a young lady. ఒక యవన సహోదరి నన్ను కలిసింది. I don't know her, ఆమె ఎవరో నాకు తెలీదు, never seen her before. ఆమెను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. She's standing up outside my door. నా డోర్ బయట ఆమె నిలబడి ఉంది. Now she has never heard me speak anywhere. ఆమె నేను ఎక్కడ వాక్యం చెప్పడం ఎప్పుడు కూడా వినలేదు ఇంతకు ముందు. She walks up to me and in what little English she knows, ఆమె నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చి ఆమెకు వచ్చిన కొద్దిపాటి ఇంగ్లీష్లో she says, "God has called me to preach, ఆమె అంటుంది, దేవుడు నన్ను సువార్త ప్రకటించడానికి పిలిచాడు అంటుంది. and I want you to pray for me." నా కోసం మీరు ప్రార్థన చేయండి అని నన్ను అడిగింది. Not exactly the way I usually come out of a room in the morning. ఉదయకాల సమయంలో మామూలుగా నేను రూమ్లో నుండి మంచిగా తయారై వచ్చినట్లుగా నేను రాలేదు ఈరోజు. But I'm sure she's working in the hotel కానీ నేను అనుకుంటున్నాను ఆమె హోటల్లో పనిచేసే ఒక సహోదరి అని. and she's been watching us. ఆమె మమ్మల్ని గమనిస్తుంది, చూస్తూ ఉంది. And she knows ఆమెకు తెలుసు because our lives are setting an example for her. మా జీవితాలను చూసి ఆమెకు అర్థమైంది మేము క్రీస్తుని కలిగిన వారమని, మేము మాదిరికరంగా ఉన్నాం కాబట్టి. So without preaching, కనుక సువార్త ప్రకటించకుండా, నోటితో without saying words, మాటలు ఉపయోగించకుండా our lives proclaim the gospel. మన జీవితాలే సువార్త ప్రకటనగా, సువార్త పత్రికలుగా మారాలి. Again, it's required by law. దేవుడు ఒక ఆజ్ఞగా మనకిచ్చాడు, గుర్తుపెట్టుకోండి. Proclaim the gospel. సువార్త ప్రకటించండి. In Matthew chapter 28 verse 19, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో we see a little different version of the Great Commission. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ముఖ్యమైన ఆజ్ఞను మరొక విధానంలో మనం ఇక్కడ చూడగలం. And here it says, "Go into all the world and make disciples." ఇక్కడ వ్రాయబడిన మాట, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. In the Greek it's mateteo. గ్రీకులో మ్యాథెటియు అనే పదము అక్కడ వ్రాయబడింది. It means pupils. Pupils. ఆ మాటకు అర్థం ఏంటంటే ఒక ఉపాధ్యాయుని దగ్గర నేర్చుకునే శిష్యులు, Students. ఒక ఉపాధ్యాయుని దగ్గర పాఠశాలలో ఉండే విద్యార్థులు. The word disciple శిష్యుడు అనే మాట is not a biblical term. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట కాదు అది. It's not a theological term. అది మరి వాక్యానుసారమైన బోధించేవారు వ్రాసిన మాట, వాడిన పదం అది. It is not something restricted for us in church. అది శిష్యులు అనే మాట కేవలం సంఘంలో ఉన్న మనకు మాత్రమే పరిమితమైన మాట కాదు. Hindus have disciples. చాలా మంది హైందవ మతాన్ని మరి అనుసరించేవారు కూడా, వారిలో కూడా శిష్యులు ఉంటారు. Muslims have disciples. ఇస్లాం మతాన్ని ప్రబోధించేవారు, అనుసరించే వారిలో కూడా శిష్యులు ఉంటారు. Buddhists have disciples. బుద్ధిజంను నమ్మే వారిలో కూడా శిష్యులు ఉంటారు. So we have to understand that this word
has a relevance to our context, and we have to understand what that context is. కాబట్టి శిష్యులు అనే మాటను, శిష్యత్వం అనే మాటను క్రైస్తవ్యంలో మనం ఉపయోగించినప్పుడు అది దేనికి సంబంధించినది, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించే శిష్యులు ఎలా ఉంటారనేది మనం అర్థం చేసుకోవాలి. See, that young lady that came out and asked me to pray for her. ఉదయకాల సమయంలో హోటల్లో ఉన్న ఆ సహోదరి నా దగ్గరకు వచ్చి నన్ను ప్రార్థన చేయమని అడిగింది. I was discipling her. ఆమెను ఒక శిష్యురాలిగా నేను మారుస్తూ ఉన్నాను. Not because I preached to her, ఎందుకంటే నేను ఆమెకు ఏదో సువార్త ప్రకటించాను అని కాదు, but she looked at my life. కానీ ఆమె నా జీవితాన్ని చూసి ఆమె ఏదో గ్రహించింది. I'm sure she saw the posters around town. ఆమె బహుశా రాజమండ్రిలో ఉన్న ఆ పోస్టర్స్ అన్ని చూసి అందులో And she concluded that that is a man of God. ఆమె అర్థం చేసుకుంది, ఆ పోస్టర్లో ఉన్న ఆ వ్యక్తి మా హోటల్లో ఉన్న దైవజనుడని ఆమె గుర్తించింది. She was learning about me. ఆమె నన్ను గురించి ఒక అవగాహనలోకి వచ్చింది. Your neighbors are learning about you. నీ జీవితంలో నీ పొరుగు వారు నిన్ను గూర్చి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నారు అని నీవు The గుర్తించాలి. folks in your village are learning about you. నీ గ్రామంలో ఉన్న ఇరుగు పొరుగు వారు నిన్ను గూర్చి వారు గ్రహిస్తూ ఉన్నారు. Unfortunately, దురదృష్టకరమైన విషయం ఏంటంటే they are your disciples. వారు నీ ఒక్క శిష్యులు, ఎందుకంటే వారు నిన్ను గమనిస్తూ కొన్ని విషయాలు నేర్చుకుంటున్నారు కాబట్టి. Even though you haven't said a word to them. నీవు వారితో ఒకవేళ ఒక్క మాట కూడా నోరు తెరిచి మాట్లాడనప్పటికీ. So you see, when I talk about a paradigm shift, నేను ఇందాక మీకు చెప్పాను, మన అవగాహనలో ఒక నూతన కోణం రావాలి అని చెప్పాను కదా. I am asking you to think of the word disciple in a broader context. శిష్యుడు, శిష్యత్వము అనే మాటను ఒక విశాలమైన దృక్పథంలో మీరు చూడాలని, ఆలోచించాలని కోరుతున్నాను. Amen? Everyone gets it so far? ఇప్పటి వరకు చెప్పింది మీకు అర్థమైందండి? Amen. At least one person got it over in the corner over there. ఒక్కరికైనా అర్థమైందండి, దేవునికి స్తోత్రం. So we are discipling people. We are called to preach the gospel. మనము సువార్త ప్రకటన కొరకు పిలువబడ్డాము. మనము ఇతరులను శిష్యులుగా చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. And the third element we see in the Great Commission is to baptize people. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ప్రధానమైన ఆజ్ఞలో మూడవ అంశం ఏంటంటే ప్రజలను మరి వారు బాప్తిస్మం పొంది రక్షణలో స్థిరపడినట్లుగా చేయటం. For today's talk, we're not going to focus on the proclamation of the gospel. ఈ రోజు నా సందేశం యొక్క అంశము సువార్త ప్రకటనను గురించి కాదు, కానీ We're not going to focus on the baptism that comes with the gospel. సువార్త ప్రకటన తర్వాత వ్యక్తులు లేదంటే దేవుని బిడ్డలు తీసుకునే బాప్తిస్మం దాని గురించి కాదు నేను ఈ రోజు చెప్పాలనుకుంటుంది. We are going to do a deep dive into discipleship. శిష్యత్వములోకి ఒక లోతైన విధానంలో మనం దాన్ని అన్వేషించి తెలుసుకోబోతున్నాం. How many heard the word hypostatic union for the first time yesterday? హైపోస్టాటిక్ యూనియన్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా నిన్నటి దినము ఎంతమంది విన్నారు? 5 people, 6, 7, 8, 9, 10, 12, 14. Okay, lots of us. Amen. Because we want to teach and we want to present new ideas and new concepts to make us more mature in the faith. మీకు కొత్త విషయాలు బోధించి మీరు విశ్వాసంలో ఇంకా లోతుగా వెళ్ళాలని అనేదే మా ఉద్దేశం. And so this concept of intentional discipleship, ఉద్దేశపూర్వకంగా శిష్యులుగా మారడం లేదా ఇతరులను శిష్యులుగా చేయడం అనే అంశాన్ని గురించి మనం is ధ్యానిస్తున్నాం. different of how we've normally conceived of the idea of discipleship. ఇప్పటి వరకు మనం శిష్యత్వాన్ని గురించి అనుకుంటున్న ఆలోచనకు భిన్నంగా ఒక నూతనమైన కోణంలో మనం వెళ్ళబోతున్నాం. And so what we're going to do is we're going to look at discipleship from throughout the Bible. బైబిల్ గ్రంథం అంతటిలో కూడా శిష్యత్వాన్ని గూర్చి వ్రాయబడిన మాటలు ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం. We are going to run all the way from Genesis all the way into the New Testament. ఆదికాండము నుండి మొదలుపెట్టి నూతన నిబంధన వరకు శిష్యత్వాన్ని గూర్చి అనేకమైన అంశాలు మనం ధ్యానం చేయబోతున్నాం. Because you want to build a platform about discipleship. ఎందుకంటే శిష్యత్వాన్ని గురించిన ఒక పరిపూర్ణమైన అవగాహనలోనికి మనం రావాలి కనుక. So the first relationship we want to look at ఒక సంబంధాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదేంటంటే is discipleship between God and Adam. దేవునికి ఆదాముకు మధ్యలో ఉన్న ఆ శిష్యత్వపు బంధము. Whose child is this here? This boy here. ఈ అబ్బాయి ఎవరి బిడ్డండి? Who does he belong to? వారి కుటుంబం ఎవరు ఒకసారి చేయెత్తుతారా? He's an orphan. He's అను. he's your son. Amen. Why does he wear that clothes? బాబా బట్టలు ఎందుకు వేసుకున్నాడు అని అడుగుతున్నారండి. బికాజ్ She told him. She showed him. Amen. See, discipleship శిష్యత్వము అంటే
for him is learning from what his mother says. ఆ బాబుకు శిష్యత్వం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ అమ్మ ఏం చెప్తే అది చేయడం శిష్యత్వం. Because when he was born, he was not born with clothes. ఎందుకంటే ఆ బాబు పుట్టినప్పుడు బట్టలు వేసుకొని పుట్టలేదు. He ran around the streets, he ran around the house in his birthday suit. పుట్టినరోజు బట్టల్లోనే ఇంట్లో అంతా వీధుల్లో అంతా అలా తిరుగుతూ ఉండేవాడు చిన్నప్పుడు. Someone had to tell him, no. We wear pants in this house. కానీ ఎవరో అబ్బాయికి చెప్పాల్సి వచ్చింది, ప్యాంట్ వేసుకొని తిరగాలి నాయనా నువ్వు అని. Someone had to tell him, you have to comb your hair. ఎవరో అతనికి నేర్పించాల్సి వచ్చింది, తల దూకోవాలి బాబు అని. Someone had to tell him to brush his teeth. ఎవరో అతనికి నేర్పించాల్సి వచ్చింది, నీ పళ్ళు తోముకోవాలి అని. Every functional thing he does in his life, he learned from somebody else. తన జీవితంలో ప్రతి ప్రాముఖ్యమైన అంశము దినచర్యలో భాగము ఎవరో ఒకరి నుండి తను నేర్చుకున్నాడు. So in the most profound theological sense, కనుక సైద్ధాంతిక పరంగా మనం ఆలోచించినట్లయితే you discipled him. తల్లి కుమారుని శిష్యరికం చేసింది. Amen. Who discipled Adam? ఆదామును, మరి ఆదాముకు శిష్యరికం ఎవరు చేశారు? ఆదాముకు బోధకుడుగా గురువుగా ఎవరున్నారు? Adam was the first man. ఆదాము భూమి మీద ఉన్న మొట్టమొదటి వ్యక్తి. He didn't have a father to tell him what to do. అతనికి ఏం చేయాలో చెప్పడానికి ఒక తండ్రి లేడు. How to dress, బట్టలు ఎలా how వేసుకోవాలి, to talk to people, ఇతరులతో ఎలా మాట్లాడాలి, when to eat, when to sleep, ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలి, make sure cover his mouth when he's sneezing. తుమ్ములు వచ్చినప్పుడు నోరు మూసుకోవాలని. Adam is what we call a blank slate. ఆదామును గురించి ఒక మాటలో చెప్పాలంటే ఒక ఏమీ వ్రాయబడని ఖాళీ పలక అని మనం చెప్పచ్చు. So we have to assume కనుక మనం అర్థం చేసుకోవాలి, that Adam's life emulated what God told him. ఆదాము జీవితము దేవుడు ఎలా చెప్పాడో దాని ప్రకారంగా సాగింది ముందుకి. And so his sons and daughters followed the pattern that God told him to follow. కనుక ఆదాము యొక్క కుమారులు కుమార్తెలు ఆ తర్వాత వచ్చిన తరాలు దేవుడు ఆదాముకి ఏం చెప్పాడో దాని అనుసారంగా వారు సాగిపోయారు. I'm not trying to be sacrilegious. ఈ సమయంలో ఏదో మరి మతానుసారంగా నేను మాట్లాడాలని ఇష్టపడట్లేదు. But God doesn't wear clothes. కానీ ఒక అంశం ఏంటంటే నేను చెప్పాలనుకుంటుంది, దేవుడు బట్టలు వేసుకుంటాడా అండి? But Adam wore clothes. దేవుడు బట్టలు వేసుకోవడం నేను అనుకుంటున్నాను, కానీ ఆదాము బట్టలు ధరించేవాడు. So how did he know to wear clothes? కనుక ఆదాముకు వస్త్రాలు ధరించుకోవాలని ఎలా తెలిసింది? Because God told him. ఎందుకంటే దేవుడు అతనికి చెప్పాడు కాబట్టి. So the first way we learn is verbally. కనుక మనం నేర్చుకునేటప్పుడు మొట్టమొదటి అంశం ఏంటంటే మాటల ద్వారా, ఇతరులు చెప్పినప్పుడు మనం విని నేర్చుకుంటాం. I'm going to use him as my victim today. What is his name? ఈ బాబు పేరు ఏంటండి? రోహన్. So Rohan, when he was little, you picked his clothes out for him. రోహన్ చిన్నగా ఉన్నప్పుడు అతను వేసుకోవాల్సిన బట్టలు మీరు తీసి ఇచ్చారు కదండి. You told him. మీరు చెప్పారు కదా ఏం చేయాలో. Until he got to the point where he looked at his dad and he said, "Oh, my dad wear pants." తను తన తండ్రిని చేసి మా నాన్నగారు కూడా ప్యాంట్ వేసుకుంటున్నారు కాబట్టి నేను కూడా వేసుకోవాలనే వయసు అవగాహన వచ్చే వరకు మీరే చెప్పారు కదా. So now mama doesn't have to tell me, my dad is modeling it for me. అయితే ఇప్పుడు ఆ కుమారుడు తన తండ్రిని అనుకరిస్తా ఉన్నాడు. So now I will wear pants, not because mom told me, but because I see my father doing కాబట్టి it. ఇప్పుడు తను ఏ పరిస్థితిలో ఉన్నాడంటే అమ్మ చెప్పినందుకు కాదు ప్యాంట్ వేసుకుంటుంది, నాన్న వేసుకుంటాడు కాబట్టి నేను కూడా వేసుకుంటాననే అవగాహనలోకి వచ్చాడు. So now we have a different type of discipleship. ఇప్పుడు శిష్యత్వంలో ఒక నూతనమైన విధానము కోణం ఏంటంటే It's symbolic. ఇది దీనికి కొంచెం మరి దగ్గరగా ఉంటుంది. He sees it and he does it. తను చూస్తున్నాడు, చూసి నేర్చుకుంటున్నాడు, అనుకరిస్తున్నాడు. Amen. And so Adam's sons saw what Adam did and they did it also. కనుక ఆదాము యొక్క కుమారులు ఆదామును చూస్తూ తను ఏం చేశాడో దాని ప్రకారము అనుకరించి వారు సాగిపోయారు. And as they continued life, they copied their father. కనుక వారి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడో చూస్తూ దాని ప్రకారము అనుసరిస్తూ సాగిపోయారు. So this discipleship became a lived experience. కనుక శిష్యత్వము అనేది జీవితంలో ఒక అనుభవంగా మారిపోయింది. I know some of us may be lost in the weeds right now, but we are going somewhere. మీలో కొంతమంది అరణ్యంలో తప్పిపోయినట్లుగా ఉండొచ్చు, కానీ మనం ఒక దిశలో ప్రయాణం చేస్తున్నాం. Hold on, we'll get there. Amen. There's a great social psychologist named Albert Bandura. ఆల్బర్ట్ బందూరా అనే ఒక సైకాలజిస్ట్ ఉండేవాడు.
And Albert Bandura says there are 3 ways to learn. మానసిక వైద్య నిపుణుడైన ఈ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే నేర్చుకోవడానికి 3 విధానాలు ఉన్నాయి. Verbally, ఒకటి వినడం ద్వారా, మాటలు వినడం ద్వారా, mom telling him what to do. తల్లి చెప్పడం ఇలా చేయి అలా చేయి. Symbolically, దానికి సాదృశ్యంగా he's copying dad. తండ్రిని అనుకరించి చేస్తున్నాడు. And lived, he's watching around him and learning from everyone. తన చుట్టూ సమాజంలో ఉన్న వారందరినీ చూస్తూ కూడా చాలా విషయాలు నేర్చుకుంటూ సాగిపోతున్నాడు. The reason why I bring this up in this talk is so that we could understand that people are learning from us in different ways. ఈ అంశాన్ని ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే మన చుట్టూ ఉన్న మనుషులు కూడా మనల్ని చూసి కొంచెం నేర్చుకుంటున్నారు అనే అవగాహనలోకి మనం రావాలని. And the Bible is based on this premise. బైబిల్ గ్రంథంలో కూడా ఈ మాట వ్రాయబడింది. In 1 Samuel chapter 3, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము. Samuel was a little boy. సమూయేలు ఒక చిన్న బాలుడుగా ఉన్నాడు. And maybe you remember the story. Samuel's mother, Hannah, was barren. బహుశా మీకు ఈ సంఘటన గుర్తుండొచ్చు. సమూయేలు యొక్క తల్లి అయిన హన్నా ఒక గొడ్రాలుగా ఉంది. She couldn't bear children. ఆమె పిల్లలు కనలేని స్థితిలో And ఉంది. in those days, if you cannot bear children, it was looked upon as a curse. ఆ దినాలలో ఒకవేళ పిల్లలు లేకపోతే దాన్ని ఒక శాపంగా భావిస్తూ ఉండేవారు. And every day she would go to the temple and she would cry before God. ప్రతిరోజు ఆమె దేవాలయానికి వెళ్ళి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉండేది. For God to lift her shame. దేవా నా అవమానాన్ని తొలగించు అని అడిగేది. And God did. దేవుడు ఆమె అవమానాన్ని తొలగించాడు. Not before she made a promise to God. కానీ దేవుడికి ఆమె ఒక మాట ఇవ్వక ముందు జరగలేదండి ఈ కార్యం. She said, Lord, if you give me Rohan, ఆమె ఒక ప్రార్థన చేసింది, దేవా నాకు రోహన్ని ఇస్తే I will give him back to you. నేను తిరిగి నీకు ఇస్తాను. Lord, if you give me a son, if you give దేవా me a నాకు child, కుమారుడిని ఇస్తే, ఒక బిడ్డని ఇస్తే I will give him back to you. ఆ బిడ్డని తిరిగి నీ పని కొరకు ఇస్తాను. So she did. ఆమె మాటకు కట్టుబడి ఆ ప్రకారం చేసింది. After he was weaned and he was a little boy, ఆ బిడ్డ పాలు విడిచిన తర్వాత పెరుగుతూ ఉన్నప్పుడు she took him to Eli in the temple and she gave him to Eli. ఆ బాబును తీసుకెళ్లి దేవాలయంలో ఏలి అనే యాజకుని వద్దకు ఆ కుమారుని అప్పగించింది. And she said, this is my child ఆమె చెప్పింది, ఇది నా కుమారుడు, that does not belong to me. కానీ నాకు చెందినవాడు కాదు. Amen? Because God had lifted her shame ఎందుకంటే దేవుడు నా అవమానాన్ని తొలగించాడు. and she gave the child back. ఆ బిడ్డను తిరిగి నేను దేవునికి Now ఇచ్చేస్తున్నాను. here's something interesting. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించాలి. Samuel is sleeping సమూయేలు నిద్రపోతున్నాడు. and the Lord calls out to him. దేవుడు సమూయేలుని పిలుస్తున్నాడు. But Samuel అయితే does not know the సమూయేలు voice of God. సమూయేలుకి దేవుని స్వరం తెలీదు. So he gets up and he runs to Eli సమూయేలు పరిగెత్తుకుంటూ ఏలీ దగ్గరకు వెళ్ళాడు. and he says, my Lord, did you call me? ఏలీ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా నన్ను మీరు పిలిచారా? And Eli says, go back to bed. ఏలీ అన్నాడు నీవు వెళ్ళి పడుకో, You're probably dreaming. నీకు కల వస్తుందేమో బాబు. So he goes back and the Lord calls him again. సమూయేలు తిరిగి వెళ్ళి పడుకున్నాడు. దేవుడు మళ్ళీ He పిలిచాడు. gets up and he runs to Eli again. మళ్ళీ పరిగెత్తుకుంటూ ఏలీ వద్దకు వచ్చాడు. And Eli says, it is not me, but maybe it's God calling you. అప్పుడు ఏలీ గ్రహించాడు, నేనైతే కాదు కానీ బహుశా దేవుడు పిలుస్తున్నాడేమో. And so the next time you hear the voice, కనుక ఈసారి సమూయేలు నీకు స్వరం వినపడితే say, here am I. చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞేయము అని చెప్పు. Here is your servant, Lord, I am listening. ఇదిగో నీ సేవకుడు నేను వింటున్నాను, ఆజ్ఞేయము అని చెప్పు. He was discipled by God, beginning with verbal. సమూయేలు దేవుని మార్గాలలోకి మాటల ద్వారా ఆయన తర్బీదు పొందాడు, శిష్యత్వంలోకి వచ్చాడు. Let's look at 2 Kings chapter 2 verse 1. రెండో రాజుల గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. This tells the story of Elijah and Elisha. ఏలియా ఎలీషాను గుర్చిన మరి సందేశము మాటలు ఇక్కడ మనం చూస్తాం. And again this one is symbolic and lived in the sense that Elijah did not really teach Elisha what to do. ఏలియా ఎలీషాకు ఇది చేయాలి అది చేయాలని నోటి మాటలతో బోధించలేదు. There was not a lot of talk going on between them. వారి మధ్యలో పెద్దగా సంభాషణ జరిగినట్లుగా మనం చూడం. Elisha simply followed Elijah, కానీ ఎలీషా ఏలియాను చూసి అనుకరించాడు. learning from his life, అతని జీవితాన్ని గమనించి నేర్చుకున్నాడు. learning from the things he did. ఆయన చేసిన కార్యాలను చూసి నేర్చుకున్నాడు. And when Elijah was about to be taken up into heaven, ఏలియా పరలోకానికి ఆయన కొనిపోబడక మునుపు he recognized the power of God that was on Elijah.
ఎలీషా ఏలియా మీద ఉన్న దేవుని శక్తి ఏంటో గ్రహించాడు. and he prayed for a double portion. ఎలీషా ప్రార్థన చేశాడు, రెండంతల ఆత్మ నాకు ఇవ్వయ్యా అని. So he was being discipled without being verbally discipled. He was being discipled by a lived experience. కనుక నోటి మాటల చేత కాకుండా అతని జీవితాన్ని చూస్తుండడం ద్వారా ఏలియా నుండి ఎలీషా ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. Now we move towards the story of Abraham and Isaac. అబ్రహాము ఇస్సాకుల యొక్క ఉపమానాన్ని, ఆ భాగాన్ని మనం గమనిద్దాం. And this pattern from Abraham and Isaac is what we see throughout the rest of the Old Testament coming into the New Testament. అబ్రహాము ఇస్సాకుల మధ్యలో ఉన్న సంబంధమే పాత నిబంధన గ్రంథంలో అలాగే నూతన నిబంధన గ్రంథంలో కూడా మనం చూడగలం. It is the process of mentoring. ఇదేంటంటే మరి ఉపదేశిస్తూ, బోధిస్తూ, నడిపిస్తూ ముందుకి వెళ్ళడం. Why do you think Abraham as an old man could have his child stay on a bed of wood that he was going to sacrifice him on? వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాము యవ్వన కాలంలో ఉన్న తన కుమారుని కట్టెల మీద ఎందుకు పెట్టాడు? Because Isaac followed Abraham and learned from him every day. ఇస్సాకు అబ్రహాము నుండి ప్రతిదినము నేర్చుకున్నాడు కాబట్టి తండ్రి ఏం చేశాడో ఇస్సాకు మౌనంగా ఉన్నాడు. Throughout the Old Testament and in the beginning of the New Testament, పాత నిబంధన గ్రంథం అంతట్లో అలాగే నూతన నిబంధన యొక్క ప్రారంభంలో learning take place by mentoring. నేర్చుకోవడం అనేది బోధన ద్వారా, శిష్యత్వము ద్వారా అక్కడ జరుగుతున్నట్లుగా చూస్తున్నాం. Mummy, what does Mohan's dad do? రోహన్ యొక్క తండ్రి ఏం చేస్తాడండి? ఆటో డ్రైవర్. He's an auto driver. So, if we were in biblical times, ఒకవేళ బైబిల్ దినాల్లో మనం ఉన్నట్లయితే guess what job Mohan would be doing? రోహన్ ఏం ఉద్యోగం చేస్తాడని మీరు అనుకుంటున్నారు? He would do the same thing that his father did. వాళ్ళ తండ్రి ఏ పని చేస్తున్నాడో అదే పని తను కూడా చేస్తాడు పెరిగి పెద్దయ్యాక. Because he learned verbally, ఎందుకంటే మాటల ద్వారా తన తండ్రి నుండి చాలా he విషయాలు learned నేర్చుకుంటాడు. symbolically, తండ్రిని చూసి నేర్చుకుంటాడు. and he learned the lived experience of his father's life. తన తండ్రి యొక్క అనుభవాల నుండి ఎన్నో విషయాలు తను నేర్చుకుంటాడు. And we find that throughout the scriptures. బైబిల్ గ్రంథం అంతటిలో కూడా ఇదే విషయాన్ని మనం గమనించగలం. Children copied their parents. పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తారు. And that was the pattern we find even at the time of Jesus. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దినాలలో కూడా ఇదే అంశాన్ని మనం చూడగలం. Remember when Jesus went back home to Bethlehem, they asked, who is this carpenter's boy that think he can come and share the scriptures with us? యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో ఉన్న కాలంలో అక్కడున్న ప్రజలు చెప్పిన మాట ఏంటంటే, ఇతను వడ్లవాని కుమారుడు కాడా? Because his father Joseph was a carpenter. అతని తండ్రి వడ్రంగి పని చేస్తూ ఉండేవాడు కాబట్టి అలా మనుషులు మాట్లాడారు. So Jesus was not supposed to be some messiah or great scholar. యేసుక్రీస్తు ప్రభువారు ఒక జ్ఞానం కలిగిన వ్యక్తిగా లేదంటే మెస్సియాగా ప్రజలు అంగీకరించలేకపోయారు. ఎందుకంటే ఆయన వడ్లవాని కుమారుడుగానే వారు చూశారు కాబట్టి. He was supposed to build table and chairs. యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి వలె చెక్క పని చేయాలని మనుషులు మరి ఆశించారు. He was supposed to fix doors, తలుపులు ఏమైనా పాడైపోతే వాటిని రిపేర్ చేస్తూ యేసు ప్రభు ఉండాలనేది వారి యొక్క build ఉద్దేశం. chest of drawers, ఏమన్నా సొరుగులు బాగుపడకపోతే వాటికి ఏదైనా సమస్యలు వస్తే build furniture for people. ఇతరులకు ఏదన్నా మరి చెక్క పనులు ఏమైనా చేయాలంటే అవన్నీ చేసి పెట్టాలనేది వారి ఉద్దేశం. Because he was supposed to follow in his father's footsteps. కారణం ఏంటంటే యేసు ప్రభు తన తండ్రి అడుగుజాడల్లో వెళ్ళాలి అనేది ప్రజల యొక్క ఆశ. So children కనుక పిల్లలు were disciples of their parents. వారి తల్లిదండ్రులకు శిష్యులుగా ఉంటారు. And so now we come to Jesus. ఇప్పుడు యేసు ప్రభు వద్దకొద్దాం. And I want to present to us an idea of discipleship శిష్యత్వాన్ని గూర్చిన ఒక చక్కని ఆలోచన మీకు నేను చెప్పాలని ఆశిస్తున్నాను. that is different from what so far from Genesis to the New Testament we see. ఆది కాండము నుండి నూతన నిబంధన వరకు శిష్యత్వాన్ని గురించి మనం ఏం చూసామో అది కాకుండా ఒక నూతనమైన కోణాన్ని ఇప్పుడు చూద్దాం. Jesus did intentional discipleship. యేసుక్రీస్తు ప్రభు ఉద్దేశపూర్వకంగా ప్రజలను శిష్యులుగా చేశారు. Let's take a side road for a moment. ఒకసారి మనం ప్రక్క వీధిని గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. How do we do discipleship in church? సంఘములో ఎంతమంది శిష్యత్వంలోకి వస్తారు, ఎంతమంది శిష్యులుగా మారతారు? First you go to a crusade and you get saved. మొదటగా మనము రక్షణ పొందుతాము. Or you come to church and you get saved. మందిరానికి వస్తాము, రక్షణ పొందుతాము. If you are like my dear friend Mohan, we will put you in Sunday school. ఒకవేళ రోహన్ లాగా ఉంటే మేము స్కూల్లో పడేస్తాము. So for 2 hours a week,
సో వారంలో 2 గంటలు he's going to learn Bible. బైబిల్ నేర్చుకుంటాడు మందిరానికి If వచ్చి. you are an adult, ఒకవేళ మీరు పెద్ద వయసు కలిగిన And you are a వారైతే, youth, యవనస్తులైతే we give you 2 more hours for youth service. యూత్ సర్వీస్లో ఇంకొక 2 గంటలు ఎక్కువగా అదనంగా దేవుని వాక్యం మీరు If వింటారు. you're a woman, we have women's meeting for you. మీరు ఒకవేళ సంఘంలో స్త్రీలుగా ఉంటే మీకు స్త్రీల సమాజం, స్త్రీల కూడికలు ఉంటాయి. If you're a man, we have men's meeting for you. పురుషులైతే గనక మీరు పురుషుల కూడికల్లో పాల్పొందుతారు. And so you have a couple hours a week కనుక ప్రతి వారంలో కొన్ని గంటలు ఉన్నాయి దేవుని మాటలు వినడానికి, నేర్చుకోవడానికి. where you come and we polish your holy halo. కనుక ప్రతి వారంలో కొన్ని గంటలు మందిరానికి వస్తే మిమ్మల్ని ఆధ్యాత్మికంగా చక్కగా మిమ్మల్ని సిద్ధపరిచి మిమ్మల్ని మెరుగు చేయడానికి మేము ఆ సమయాన్ని వాడుకుంటాం. We don't have time for you otherwise. మీరు రాకపోతే మాకంత సమయం ఉండదు. Come, take your 2 hours, మీరు రండి, 2 గంటలు కూర్చోండి, bring your Bible. బైబిల్ తెచ్చుకోండి. We'll tell you as much as we can in that 2 hours. ఆ 2 గంటల్లో ఎంత చెప్పగలమో అంత చెప్పేస్తాం. Give your tithes and offering మీరు దేవునికి ఇవ్వాలనుకున్న మీ భాగాలు, దశమ భాగం దేవునికి ఇస్తారు, and go home. ఇంటికి వెళ్ళిపోతారు. And may God help you with your life. దేవుడు మీ జీవితంతో మీకు సహాయం చేసి మిమ్మల్ని నడిపించును గాక. A lot of us, మనలో చాలా మంది that is how we perceive discipleship. శిష్యత్వము అంటే అదే అవగాహనలో ఉంటాం. The church has a discipleship program. దేవుని సంఘములో శిష్యత్వాన్ని గురించి ఒక ప్రత్యేకమైన తర్బీదు ఉంటది. If you are lucky and we have a Bible study, మీరు ఒకవేళ ఆశీర్వదించబడిన వారైతే మీ సంఘంలో బైబిల్ స్టడీ ఉంటే you might get 1 or 2 more hours. ఇంకో 2 గంటలు మీకు అదనంగా దొరుకుతుంది బైబిల్ నేర్చుకోవడానికి. If you are faithful in church and you come to all the services, ఒకవేళ సంఘంలో మీరు నమ్మకంగా ఉండి జరిగే ప్రతి కూడికకు వచ్చినట్లయితే you get a couple more hours. ఇంకొన్ని అదనంగా కొన్ని గంటలు దేవుని So వాక్యం now, వింటారు. wow, some of us have 10 hours of Bible study and discipleship. బహుశా దేవుని సన్నిధిలో ఎక్కువగా సమయం గడిపే వారికి ఒక 10 గంటలు దొరుకుతుందేమో వారంలో దేవుని వాక్యం వినడానికి. I suggest to you that that is nonsense. కానీ నేను మీకు ఒక మాట చెప్పనా, అదంతా మరి సరిపోదండి. We will not be able to transform people's lives by 10 hours of Bible study of discipleship. 10 గంటలు బైబిల్ ధ్యానించడం ద్వారా కేవలము జీవితం మారడం అనేది కష్టమే. So what we have to do is come up with a different model. కనుక ఇప్పుడు ఇంకొక నూతనమైన పద్ధతిని, విధానాన్ని మీకు And the చెప్తాను. only way to come up with a different model is we have to go back to the one who created this model. ఈ యొక్క నూతనమైన విధానాన్ని గురించి మీకు చెప్పాలంటే అసలు ఈ నూతన విధానం యొక్క రూపకర్త వద్దకు మనం వెళ్ళాలి. And I'm going to reveal something about Jesus to you that's going to shock you today. యేసుక్రీస్తు ప్రభువును గురించి మీకు నిర్ఘాంతపోయే ఒక విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. Jesus యేసు ప్రభువు practiced intentional discipleship. ఉద్దేశపూర్వకంగా శిష్యులుగా ఆయన మనుషులను చేశారు. Another way of saying it is to say whole life discipleship. ఇది జీవితాంతము శిష్యత్వంలోకి మార్చబడ్డం అని నేను Some చెప్పట్లేదు. might even use the word transformational discipleship. కొంతమంది నూతన పరచబడుట, రూపాంతర పరచబడే శిష్యత్వము అనే మాట చెప్పొచ్చు. But because I am the one with the mic right now, ఇప్పుడు నా దగ్గర మైక్ ఉంది కాబట్టి we will say intentional discipleship. ఉద్దేశపూర్వకమైన శిష్యత్వం అనే మాట చెప్తున్నాను కాబట్టి So what does that mean? ఆ మాటకు అర్థం ఏంటి? Usually we wait for you to get saved and come to church. సహజంగా రక్షణ పొంది దేవుని మందిరానికి మనం వస్తాము, Or you come to a crusade, you get saved. లేదంటే సంఘానికి వచ్చాక వాక్యం విని రక్షణ పొందుతాం, లేదంటే ఒక మీటింగ్ కు, సభకు వెళ్ళి వాక్యం విని రక్షణ పొందుతాం, Or someone shares Christ with you and you get saved. లేదంటే ఎవరో ఒకరు మీకు సువార్త ప్రకటించడం ద్వారా మీరు రక్షణ పొందుతారు. Then you come in church for your glorious 10 hours of training. దేవుని సన్నిధిలో జరిగే ఆ 10 గంటల వాక్య బోధన, దాని కొరకు మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు This is not the model that Jesus did. యేసుక్రీస్తు ప్రభువారు ఈ పద్ధతిలో వెళ్ళలేదు. In Mark 1 verse 12 to 16, మార్కు సువార్త 1వ అధ్యాయము 12 నుండి 16 వచనం వరకు మనం we చూసినట్లయితే find something very different about discipleship. శిష్యత్వాన్ని గూర్చిన ఒక నూతనమైన కోణాన్ని మనం చూడగలం. The first thing we find ఇక్కడ మనం చూసే మొట్టమొదటి అంశము, is Jesus did not wait for them to come. యేసుక్రీస్తు ప్రభువు వ్యక్తులు ఆయన దగ్గరికి రావడం కొరకు ఆయన వేచి చూడలేదు. Jesus did not have a church service. యేసుక్రీస్తు ప్రభువు మనం సంఘంలో కూడుకుంటున్నట్లుగా ఒక సంఘము, ఒక ఆరాధన అనేది ఆయన ఆ కాలంలో He didn't have a crusade. ఆయన ఈ రోజు జరుగుతున్నట్లుగా బహిరంగ సభ He అప్పుడు didn't లేదు. have a Bible study. ఒక బైబిల్ స్టడీ ఈ రోజు మన వాక్య పఠనం కొరకు పెట్టుకున్నట్లుగా ఆ కాలంలో లేదు. Jesus యేసు ప్రభువు had a vision. ఆయన ఒక దర్శనాన్ని కలిగిన వాడు. And in his vision, ఆయన కలిగిన దర్శనాన్ని బట్టి he saw 12 men 12 మందిని ఆయన ఏర్పరచుకున్నాడు. that would transform the world
ఈ 12 మంది ప్రపంచాన్నంతటిని మార్చడానికి, తలక్రిందులు చేయడానికి with the gospel. సువార్త ప్రకటన ద్వారా. So he became intentional in going and choosing them. కనుక యేసుక్రీస్తు ప్రభు ఆ 12 మందిని ఏర్పరచుకొని వారిని పిలుచుకోవడంలో చాలా ఉద్దేశపూర్వకంగా, జాగ్రత్తగా ఆ కార్యాన్ని చేశారు. And I want to suggest to you that they were chosen, but they didn't want to be chosen. They were chosen but didn't want to be chosen. మీకు తెలుసా, ఆ 12 మంది వ్యక్తులు దేవుని ఏర్పాటులోకి వచ్చారు కానీ వారి ఏర్పాటులోకి రావాలి అని వారు అనుకోలేదు. What I mean by that is Jesus had one vision for them. అంటే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవునికి వారి పట్ల ఒక ఉద్దేశం ఉంది. They had a completely different vision from Jesus. వారు దేవుని నుండి వారి జీవితము కొరకు ఒక నూతనమైన దర్శనాన్ని వారు పొందుకున్నారు. The children of Israel were subjected to the Roman government. ఇశ్రాయేలీలు రోమా ప్రభుత్వానికి మరి బద్దులుగా ఉన్నారు ఆ కాలంలో. They were no better than slaves. ఆ కాలంలో ఎవరు కూడా బానిసలు లేరు. And these 12 men saw Jesus as the Messiah who is going to come and overthrow the Roman Empire. ఈ 12 మంది శిష్యులు యేసయ్యను ఎలా చూశారంటే, ఈయన మెస్సియా, ఈ రోమా ప్రభుత్వాన్ని ఆయన మరి కూలద్రోస్తారు అనే ఉద్దేశంతో యేసయ్యను చూశారు. So Jesus's vision for them was completely different from their vision for coming to Christ. యేసుక్రీస్తు ప్రభువారు వారిని ఏర్పరచుకోవడంలో ఆయన ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో దానికి భిన్నంగా ఈ శిష్యులు యేసు ప్రభువును గురించి మరొక అవగాహన వారు కలిగి ఉన్నారు. So the first thing is, instead of people choosing us, కనుక మొట్టమొదటి అంశం ఏంటంటే, ప్రజలు మనల్ని ఏర్పరచుకోవడం కాదు, we must choose them. మనము వారిని ఏర్పరచుకోవాలి. Amen. This is very different. ఇది చాలా వ్యత్యాసమైన విషయం. Because I'm saying, go and disciple people who are not Christians. ఎందుకంటే నేను చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభువును తెలియని వారి వద్దకు వెళ్ళి వారిని శిష్యులుగా చేయండి. My neighbor is a white witch. నా ఇంటి ప్రక్కనుండే ఆమె భూత వైద్యురాలు. And she doesn't even know that I'm discipling her. ఆమెకి తెలియదు నేను ఆమెని శిష్యురాలుగా మారుస్తున్నానని. She's a witch. ఆమె ఒక భూత వైద్యురాలు. I know she's a witch. నాకు తెలుసు ఆమె దయ్యాలు She పట్టిన talks to animals. She talks to animals. ఆమె మరి మృగాలతో మాట్లాడుతూ ఉంటది. She hears voices. ఆమెకి ఏవేవో శబ్దాలు వినబడతా ఉంటాయి. People actually call her to talk to their animals and they pay her for this service. ప్రజలు ఆమె వద్దకు వచ్చి జంతువులతో మాట్లాడమని అడిగి ఆమె యొక్క సేవలకు ఆమెకు డబ్బులు ఇచ్చి వెళ్తూ ఉంటారు. This may sound crazy, but people will call her on the phone. ఇది మీకు కొంచెం వింతగా అనిపిస్తుంది కానీ ప్రజలు ఆమెకు ఫోన్ చేస్తారు. And ask her to speak to their dog. వారు ఆమెను అడుగుతారు, మా కుక్కతో ఒకసారి మాట్లాడమ్మా అంటారు. Because they're having problems with their dogs. ఎందుకంటే వారి కుక్క వారి మాట వినట్లేదు కాబట్టి. She's a witch. ఆమె ఒక భూత వైద్యురాలు. She's dealing with divinating spirits. ఆమె మరి అపవిత్రాత్మ శక్తులతో ఆమె పనిచేస్తూ ఉంటది. She is my disciple. కానీ ఆమె నా శిష్యురాలు. And she doesn't even know it. కానీ ఆమెకు తెలియదు నేను ఆమెను శిష్యురాలుగా You see, మారుస్తున్నాను. I have a vision for her. ఎందుకంటే నాకు ఆమెను గూర్చి ఒక దర్శనం ఉంది. I see a transformed woman ఆమె ఒక మార్చబడిన స్త్రీగా నేను చూస్తున్నాను ఆమెను. who has influence in my community. ఆమె నా ద్వారా దేవుని కొరకు ప్రభావితం చేయబడిన వ్యక్తిగా నేను And చూస్తున్నాను. if she comes to Christ, ఆమె ఒకవేళ క్రీస్తు వద్దకు వస్తే many people in my neighborhood who she has influence over will also come to Christ. మేమున్న ఆ లొకాలిటీలో అనేక మంది ఆమె జీవితం Meaning. భూ సంబంధమైన కథలు పరలోక సంబంధమైన ఉన్నతమైన ఆలోచనలతో సందేశాలతో. And so people will hear it and they would be like, wow, this is great. ప్రజలు యేసయ్య చెప్పిన మాటలు విని ఆహా ఎంత అద్భుతంగా చెప్తున్నాడు అని వారు తలస్తూ ఉండేవారు. The disciples will come back and say, Lord, can you explain it to us? కానీ శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చి అయ్యా మరొకసారి మాకు అది చెప్తారా, అదేంటో మాకు చెప్తారా అని అడుగుతుండేవారు. Jesus was intentional in choosing them. యేసుక్రీస్తు ప్రభువారు ఉద్దేశపూర్వకంగా శిష్యులను ఏర్పరచుకొని He was intentional in having a vision for them. వారి కొరకు ఒక దర్శనాన్ని ఆయన కలిగి ఉండి And he was intentional in treating them or teaching them.
వారికి ఉపదేశించడంలో కూడా దేవుడు ఉద్దేశపూర్వకంగా సాగిపోయారు. Here comes the most difficult one. ఇక్కడ అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఉందండి. If you really want to disciple people, మీరు ఒకవేళ ప్రజలను నిజంగా శిష్యులుగా మార్చాలంటే you have to live with them. మీరు ముందు వారితో కలిసి బ్రతకాలి. Jesus was here in ministry for about 3.5 years. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పరిచర్య 3.5 సంవత్సరాల. All of that time, ఆ All of that time. కాలమంతా కూడా he spent with those 12 men. ఆయన 12 మందితో సమయాన్ని గడిపారు. They watch him eat. వారు యేసయ్య ఎలా తింటున్నారో చూసేవారు. They watch him sleep. ఆయన ఎలా పడుకుంటున్నారో చూసేవారు. They watch him bathe. ఆయన ఎలా స్నానం చేస్తున్నాడో They watch చూసేవారు. him talk to people. ఆయన ఇతరులతో ఎలా మాట్లాడుతున్నారో చూసేవారు. They watched how he interacted with women. యేసయ్య స్త్రీలతో ఎలా మాట్లాడేవారు అది కూడా శిష్యులు గమనించేవారు. They watched how he interacted with children. యేసయ్య పిల్లలతో ఎలా మాట్లాడుతున్నారు అది కూడా చూశారు శిష్యులు. They watched how he interacted with the rich. యేసుక్రీస్తు ప్రభు గొప్ప వారితో ఎలా మాట్లాడారో చూశారు. They watched how he interacted with the poor. యేసయ్య బీద వారితో ఎలా మాట్లాడారో వారు చూశారు. Jesus' life was an empty, clean slate before the disciples. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం ఒక పరచబడిన ఒక ఖాళీ పలక వలె శిష్యుల ఎదుట ఉంది. If you are going to disciple people, ఒకవేళ నీవు ప్రజలను శిష్యులుగా చేయాలని ఆశిస్తే forget this foolish idea of spending 10 hours a week with them. తెలివి తక్కువ ఆలోచన, మరి వారంలో 10 గంటలు మాత్రమే వారితో ఉండాలి అనే ఆలోచన కాదు మనం You've got ఉండాల్సింది. to include people in your life. నీ జీవితంలో ప్రజలను నీవు ఒక భాగంగా They మార్చుకోవాలి. have to have access to you. వారు నీ దగ్గరికి రావడానికి వారికి అనుకూలత ఉండాలి. My sisters, if you are discipling a young lady, ప్రియమైన సహోదరులారా, మీరు ఒక యవనస్తురాల్ని శిష్యురాలిగా మార్చాలని ఆశిస్తే she should know how you treat your husband. ఆమెకి తెలియాలి మీరు మీ భర్తతో ఎలా ఉంటారో, She ఎలా should know మాట్లాడతారు. how you treat your children. ఆమెకి తెలియాలి మీరు మీ పిల్లలతో ఎలా She మాట్లాడతారు. should know how you manage your house. ఆమెకి తెలియాలి మీరు మీ ఇంటి పనులు మీ పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్తారు. She should know whether you gossip or not. ఆమెకి తెలియాలి ఏమనంటే మీరు ఇతరుల గురించి చెడ్డ మాటలు మాట్లాడతారో You see, మాట్లాడరు. it's easy to put on a nice face in church for those few hours. మందిరంలో వచ్చే కొద్ది గంటలు చాలా నీతిమంతులుగా చాలా మంచిగా కనబడడం చాలా సులభం. It's very difficult. కానీ చాలా live with కష్టమైన people. విషయం ప్రజలతో కలిసి బ్రతకడం. In Acts chapter 2 verse 42, the church grew because daily they broke bread in each other's houses. అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయం 42వ వచనంలో సంఘము వర్ధిల్లింది. కారణం ఏంటంటే వీరు అపోస్తలుల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. They spent time with each other. వారు ఒకరితో ఒకరు సమయం గడిపారు. They knew each other's behaviors, their likes, their dislikes. ఒకరికి మరొకరికి ఉన్న అయిష్టాలేంటో ఇష్టాలేంటో జీవిత విధానాలేంటో వారికి ఒక అవగాహన ఉంది. Intentional discipleship is about opening up your entire life to those you are discipling. ఉద్దేశపూర్వకమైన శిష్యత్వము అంటే అర్థం ఏంటంటే నీవెవరిని శిష్యులుగా మార్చాలని ఆశిస్తున్నావో వారికి నీ జీవితము కనబడే విధంగా వారితో కలిసి సమయం గడపడం. When I was a young man, నేను ఒక యవనస్తునిగా ఉన్నప్పుడు my first mission trip from Trinidad was to the nation of Colombia. నా మొట్టమొదటి మిషనరీ ప్రయాణము ట్రినిడాడ్ అనే ప్రాంతం నుండి కొలంబియా అనే ప్రాంతానికి In వెళ్ళాను. those days, I played the steel drums ఆ దినాల్లో నేను స్టీల్ డ్రమ్స్ వాయిస్తూ ఉండేవాడిని. and I played the bass guitar. బేస్ గిటార్ కూడా వాయిద్యాన్ని నేను వాయిస్తూ And ఉండేవాడిని. so my pastor said, we need to take you with us on the trip. మా పాస్టర్ గారు అన్నారు ఈ ట్రిప్ లో నేను మాతో పాటు తీసుకుని వెళ్తాం. I was young, I was impressionable, నేను యవనస్తునిగా ఉన్నాను, చూడడానికి ఇతరులను ఆకట్టుకునే వ్యక్తిగా ఉన్నాను. and I was interested in a young lady. నాకు ఒక యవనస్తురాలంటే ఇష్టం. I never asked my pastor about his relationship with his wife. నేను నా దైవజనుని తన భార్యతో ఆయనకి ఎలాంటి సంబంధం ఉందో నేను ఎప్పుడు అడగలేదు. For the 6 weeks that we were on the road traveling together, 6 వారాలు మేము మరి ప్రయాణం చేసుకుంటూ ఆ ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేశాము. through Venezuela and Colombia, వెనిజువేలా, కొలంబియా అనే ప్రాంతాల గుండా మేము వెళ్ళాము. I was like a hawk watching him. నేను మా పాస్టర్ గారిని గమనిస్తా ఉన్నాను. I watched how he treated his wife. ఒక గద్ద ఎలా జాగ్రత్తగా గమనిస్తుందో మా పాస్టర్ గారు తన భార్యను ఎలా చూసుకుంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ I watched how they communicate with each other. వారు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటున్నారు, సంభాషణ చేసుకుంటున్నారు. I watched how she would answer him. ఆమె తన భర్తకి ఎలా ప్రత్యుత్తరం ఇస్తుంది గమనించాను. I watched how he would treat her in public and how he would treat her in private. ఆ పాస్టర్ గారు అందరి ముందు తన భార్యతో ఎలా ఉంటున్నారు, ఒక్కరే ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు, ఇవన్నీ గమనిస్తున్నాను. You see, he was discipling me. ఆయన నన్ను ఆయనకు తెలియకుండానే ఒక శిష్యునిగా మార్చాడండి, శిష్యత్వం చేస్తున్నాడు. But he didn't know he was discipling కానీ me. ఆయనకి తెలియదు నన్ను ఆయన శిష్యత్వం And చేస్తున్నాడని. today,
some of the ways I treat my wife కానీ ఈ రోజు దేవుడు నాకు ఇచ్చిన భార్యను నేను ఎలా చూసుకుంటున్నానంటే are the exact same things I learned from him without him saying one word. నా పాస్టర్ గారు నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన జీవితము ద్వారా నేను ఏమి చూసి నేర్చుకున్నానో అదే నేను అనుకరిస్తున్నాను. We had no marriage counseling. మాకు పెళ్ళవక ముందు ఎవరు మాకు కౌన్సిలింగ్ ఇవ్వలేదండి. I don't know how it works in India, but before you get married in the States or in Trinidad, you go through a period of marriage counseling. ఇండియాలో ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఆ పద్ధతి అమెరికా దేశంలో మేము ఒకవేళ వివాహం అవ్వాలంటే మ్యారేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని వివాహాన్ని గురించిన ఒక పరిపూర్ణమైన అవగాహనలోకి రావాలి. I called my pastor and said, yeah, we're going to get married. నేను పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాను, నేను నా కాబోయే భార్య మేము పెళ్లి చేసుకోబోతున్నాం. He said, thank God, finally. ఆయన అన్నాడు, దేవునికి స్తోత్రం, ఆఖరికి అవుతుంది ఈ కార్యం. Let's set the date. ఒక రోజు సమయాన్ని దినాన్ని నేను నిర్ణయిస్తాను. Because he was watching how I treated her. ఎందుకంటే నా పాస్టర్ గారు కూడా నన్ను గమనిస్తున్నాడు, నేను ఆమెతో ఎలా ప్రవర్తిస్తున్నాను. Because I watched how he treated his wife. నేను మా దైవజనుని చూస్తున్నాను, గమనిస్తున్నాను. And thank God, about 30 years now we're still married. దేవునికి స్తోత్రం, నాకు పెళ్ళయి 30 సంవత్సరాలు అయింది, మేము ఇంకా కలిసే ఉన్నాం. And she hasn't killed me yet. We learn through real life experiences. జీవితంలో నిజమైన జీవిత అనుభవాల ద్వారా మేము ఎన్నో నేర్చుకున్నాం కలిసి. This is why Jesus did not build a church. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మందిరాన్ని కట్టలేదు. This is why Jesus didn't start an organization. యేసుక్రీస్తు ప్రభువారు ఒక సంస్థను ప్రారంభించలేదు. He took 12 men. ఆయన 12 మందిని ఎన్నుకొని And he poured his life into them. ఆయన తన జీవాన్ని వారిలో కుమ్మరించాడు. If we are going to change this world with the gospel, ఈ ప్రపంచాన్ని సువార్తతో మనము మార్చాలంటే we have to intentionally disciple people. మనం ఉద్దేశపూర్వకంగా ప్రజలను శిష్యులుగా చేయాలి. Whole life discipleship. జీవితాంతము. So when Jesus died, యేసుక్రీస్తు ప్రభువారు till మరణించినప్పుడు, now, let us assume there's 2000 years. మరణించినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 2000 సంవత్సరాలు అనుకుందాం. In that 2000 years, we've had many great preachers. ఈ 2000 సంవత్సరాలలో దేవుని సువార్తను ప్రకటించిన బలమైన సువార్తికులు దైవజనులు చాలా మంది ఉన్నారు. We've had the great Smith Wigglesworth. గొప్ప దైవజనుడు స్మిత్ విగిల్స్వర్త్ అని ఆయన దేవుని సేవ We've had చేశారు. the great Billy Graham. గొప్ప బిల్లీ గ్రామ్ అనే దైవజనుడు దేవుని సేవ Now we చేశారు. have the great John Wesley. ఇప్పుడు దేవుడు ఏర్పరచుకున్న దైవజనులు జాన్ వెస్లీ గారు ఉన్నారు. Many great men preaching the gospel. ఎంతో మంది దేవుని సేవకులు, గొప్ప దేవుని చేతిలో వాడబడిన సేవకులు సువార్త ప్రకటించారు. Back to the Great Commission. తిరిగి మనం దేవుడిచ్చిన ప్రధానమైన ఆజ్ఞ వద్దకు వద్దాం. Preach the gospel, సువార్త ప్రకటించండి, disciple people, ప్రజలను శిష్యులుగా చేయండి, baptize people. ప్రజలను మరి బాప్తిస్మంలోకి నడిపించండి. ఆమేన్. Let me explain to you why intentional discipleship, whole life discipleship, is the most radical thing that you could begin to think about in your life. జీవితాంతము కూడా ఒక వ్యక్తిని శిష్యులుగా ఉద్దేశపూర్వకంగా మార్చడం అనేది ఎందుకు అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఒకసారి మీకు చెప్పనివ్వండి. If my brother here, what is your name, bro? మీ పేరేంట? What's your name? No, not Mohan, you. మీ పేరండి? శ్రీను. Sinu. If శ్రీను గారు for the next year వచ్చే సంవత్సరం disciples one person, ఒక్క వ్యక్తిని శిష్యునిగా మారిస్తే, we're going to give you a whole year. ఒక సంవత్సరం అంతా మీకు ఇచ్చేస్తున్నారు. Spend time with that person ఆ వ్యక్తితో మీరు సమయం గడపాలి every day. ప్రతిరోజు. Let them see your life. ఆయన మీ జీవితాన్ని చూడనివ్వండి. I don't even care if they're Christian or not. వాళ్ళు క్రైస్తవులా కాదా నాకు అక్కర్లేదు. In the process of disciple them, they'll come to Christ. కానీ మీరు వారిని శిష్యులుగా మార్చే క్రమములో వారు ఖచ్చితంగా యేసయ్య దగ్గరకు We వస్తారు. are giving you 365 days to do this. మీకు 365 రోజులు ఇస్తున్నారు ఆ పని And చేయడానికి. hopefully by the grace of God, దేవుని కృపను బట్టి ఖచ్చితంగా, because you've spent 24 hours a day, కనుక మీరు 7 days a week, 12 months of the year, discipling this person. దినములో 24 గంటలు, వారంలో 7 రోజులు, సంవత్సరంలో 12 నెలలు వారితో మీరు సమయం గడుపుతున్నారు కాబట్టి They come to Christ. వారు ప్రభు దగ్గరకు వస్తారు. And you say, wow, hallelujah, one for the kingdom. అప్పుడు మీరు అనుకుంటారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఒక్క వ్యక్తి దేవుని రాజ్యంలో చేర్చబడ్డాడు. So next year now, ఆ తర్వాత సంవత్సరం my brother శ్రీను గారు and the person he was discipling, ఆయన శిష్యత్వం చేసిన వ్యక్తి, both of them
take two people ఇద్దరు కలిసి ఇంకొక ఇద్దరిని శిష్యులుగా మారుస్తారు, and disciple them. వారిని కూడా శిష్యత్వంలోకి నడిపిస్తారు. Again, take a whole year. మళ్ళీ మీరు సంవత్సరం తీసుకోండి. At the end of the second year, ఆ రెండో సంవత్సరం ముగిసేసరికి we will have 4 disciples. 4 శిష్యులు ఉంటారు మనకిప్పుడు. Amen? Let's say the 4 of them, the third year, did it again. ఇప్పుడు అనుకుందాము ఆ 4 మళ్ళీ 3వ సంవత్సరంలో ఇదే పనిని మళ్ళీ చేశారు. And they kept doing it. వారు Every చేస్తూ year, వచ్చారు. ప్రతి సంవత్సరము they kept doing it. వారు అదే పని తిరిగి ప్రతి సంవత్సరం చేస్తూ వచ్చారు. You want to hear some shocking news? మీకు ఆశ్చర్యకరమైన నిర్ఘాంతపోయే ఒక మాట చెప్పమంటారా? There are just about 7.5 billion people on the planet. ప్రపంచంలో 7.5 బిలియన్ల మంది ప్రజలు మాత్రమే ఉన్నారు భూమి మీద. If we follow this pattern of intentional discipleship, whole life discipleship, living with people like Jesus did, ఉద్దేశపూర్వకంగా ప్రజలను శిష్యులుగా మన జీవిత కాలం అంతటిలో యేసయ్య వలె వారితో సమయం గడుపుతూ వారిని శిష్యులుగా మారిస్తే in 34 years, everyone would be discipled with the gospel. 34 సంవత్సరాలు అయ్యేసరికి ప్రపంచంలో భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి శిష్యుడైపోతాడు. It has taken us 2000 years, మనకి 2000 సంవత్సరాలు పట్టిందండి. and yet there are 6,000 plus unreached people groups. కానీ ఇంకా 6000కు పైగా మరి గుంపులు అనేక సమాజాలలో దేవుని ఎరుగని వారు ఉన్నారు. People who have never heard the gospel. సువార్తను ఎన్నడూ వినని వారు. Almost 1/3 of the planet is Muslim. ఈ ప్రపంచంలో దాదాపుగా 3వ భాగము ఇస్లాం మతాన్ని అనుసరించేవారు ఉన్నారు. Christianity is 1/3. క్రైస్తవ్యము ఇంకొక 3వ భాగంగా ఉంది. And unfortunately, we include the Roman Catholics in that, which honestly they are not Christians. ఆ గుంపులో గనక మనము రోమన్ క్యాథలిక్స్ ను కూడా కలిపినట్లయితే Protestant Christian are a small group. ప్రొటెస్టెంట్స్ ఇంకా చిన్న గుంపుగా ఉన్నారు. But I want to submit to you, my brothers and sisters, కానీ ప్రియ సహోదర సహోదరులారా, ఈ మాట మీకు if చెప్పనివ్వండి. you choose one person మీరు ఒక్క వ్యక్తిని ఎన్నుకొని and disciple that one person ఆ ఒక్క వ్యక్తిని శిష్యునిగా మారిస్తే, and be diligent నమ్మకంగా ప్రతి దినము ఆ పని చేస్తే, to repeat that process, మీరు చేసిన పనే మళ్ళీ ప్రతి సంవత్సరం చేస్తూ సాగిపోతే within 34 years, 34 సంవత్సరాల వ్యవధిలో what we haven't done in 2000 years, 2000 సంవత్సరాలలో జరగని పని we could do in 34 years. 34 సంవత్సరాలు మనం చేయగలం. It is that simple అది అంత సులభమైన విషయం. if we choose to do whole life discipleship. జీవిత కాలం అంతా కూడా ఎవరో ఒకరిని శిష్యులుగా ప్రభు కొరకు మనము If we are మార్చగలిగితే, intentional about discipling people. ఉద్దేశపూర్వకంగా ప్రజలను శిష్యులుగా Doesn't mean we are మార్చగలిగితే, perfect. పరిపూర్ణంగా మీరు ఏం చేయక్కర్లేదండి. People will see your imperfections. ప్రజలు మీలో ఉన్న అపరిపక్వత, అపరిపూర్ణమైన కార్యాలు వారు గమనిస్తూనే ఉంటారు. People will see your growth. ప్రజలు కానీ మీ ఎదుగుదల కూడా చూస్తారు. But if you are vulnerable enough, ఒకవేళ మీరు బలంగా ఉంటే, if you are willing enough, మీరు సంసిద్ధులుగా ఉంటే, my challenge to you today నేను మిమ్మల్ని సవాల్ చేస్తున్నాను ఈ దినము, is think of one person. ఒక్క వ్యక్తిని గురించి ఆలోచించండి. Don't try to save the whole world. ప్రపంచం అంతటిని రక్షించేద్దాం అనుకోవద్దు. There are people that are called to preach the gospel. సువార్త ప్రకటన కొరకు పిలువబడిన వారు ఉన్నారు. The majority of us in this room will never get a chance like Pastor John Wesley ఈ or గుంపు Pastor Sammy or Pastor Sandy. ఈ గుంపులో బహుశా చాలా మందికి దైవజనులు జాన్ వెస్లీ గారో పాస్టర్ శామ్ గారు లాగో ఇంత పెద్ద వేదిక మీద నిలబడే ప్రసంగించే అవకాశం రాకపోవచ్చు. But you could disciple people. కానీ మీరు ఖచ్చితంగా ఎవరో ఒకరిని శిష్యులుగా మార్చగలరు. You could transform the world for the gospel. మీరు ప్రపంచాన్ని సువార్త ద్వారా మరి ఉజ్జీవింప చేయగలరు. By opening up your life. మీ జీవితాలను తెరవడం ద్వారా, By sharing your life with people. మీ జీవితాన్ని ఇతరులకు పంచుకోవడం ద్వారా. Again, this is a hard message. ఇది కొంచెం కష్టతరమైన సందేశమే. Because the responsibility for the kingdom of God is no longer on the preacher. ఎందుకంటే దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేసే బాధ్యత కేవలం సువార్తికుల మీద మాత్రమే లేదండి. It is on all of us. ఇది మనందరి మీద ఉంది. We are called to transform the world together. ప్రపంచాన్ని ప్రభు కొరకు రూపాంతరం చేయడానికి, మార్చడానికి మనందరం పిలువబడ్డాం. And so, my thought to you is, would you consider one person? కనుక ఈ దినం నేను మిమ్మల్ని అడుగుతున్న మాట ఏంటంటే, ఒక్క వ్యక్తిని మీ ఆలోచనలో దృష్టిలో పెట్టుకుంటారా? Give your time. వారికి మీ సమయం Give ఇవ్వండి. your life. మీ జీవితం వారితో గడపండి. Give your space.
మీ జీవితంలో కొంత భాగాన్ని వారి కొరకు so కేటాయించండి. that one person. ఆ ఒక్క వ్యక్తి. Remember, గుర్తుపెట్టుకోండి, the disciples were not saved when Jesus chose them. యేసు ప్రభు వారిని ఎన్నుకున్నప్పుడు శిష్యులు రక్షణ పొందలేదు. It doesn't have to be someone in church who is struggling. మీరు శిష్యత్వంలో శిష్యులుగా మార్చాలని ఎన్నుకునే వ్యక్తి మందిరంలో ఉండాల్సిన వ్యక్తి అవనక్కర్లేదు. A disciple is a learner. శిష్యుడు అంటే నేర్చుకునేవాడు. Find yourself in a place where you could teach somebody through your life and through your example నీ జీవితము ద్వారా, నీ మాదిరి ద్వారా నీవు నేర్పించగలిగిన ఒక్క వ్యక్తిని మీరు ఎన్నుకోండి. about the hope of God that is in you. దేవుని కృప మీ మీద ఉంది. And be vulnerable. మీరు జీవితంలో ఒక దృఢ నిశ్చయంతో ముందుకు Be సాగండి. transparent. యథార్థంగా ఉండండి. When you fail, you fail. కొన్నిసార్లు మనం విఫలమవుతాం, But పర్వాలేదు. embrace the challenge. కానీ మీరు తీసుకున్న ఆ సవాలును మాత్రం I విడిచిపెట్టండి. guarantee you, if we stop evangelizing, మీకు నేను నిశ్చయంగా చెప్తున్నాను, సువార్తీకరణను మనం and ఆపితే everyone in this room ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరూ chose one person to disciple, ఒక్క వ్యక్తిని దేవుని శిష్యునిగా మార్చాలని తీర్మానం తీసుకుంటే, guess how much people will have in this room the same time next year? వచ్చే సంవత్సరం ఈ సమయానికి ఈ హాల్లో, ఈ మందిరంలో ఎంతమంది ఉంటారు తెలుసా? We would double. ఖచ్చితంగా మనం రెండంతలు అవుతాం. And that is the power of intentional discipleship. అది ఉద్దేశపూర్వకమైన శిష్యత్వం యొక్క ప్రభావం అంత గొప్పగా That ఉంది. is the power of sharing your life with someone. నీ జీవితాన్ని ఇతరులతో పంచుకోవడంలో ఉన్న శక్తి అది. Amen. ఆమేన్. Would you consider doing that today? చేస్తారా ఆ కార్యాన్ని? Let's pray. కళ్ళు మూసుకోండి, ప్రార్థిద్దాం. Heavenly Father, we thank you so much for your word. పరలోకపు తండ్రి, నీ మాటను బట్టి నీకెంతో వందనాలు. Your word says that it will not return unto you void, నీ మాట తిరిగి దాని కార్యాన్ని నెరవేర్చకుండా మా వద్దకు తిరిగి రాదని నీ వాక్యం but it will సెలవిస్తుంది. go and accomplish that which you have set it out to do. నీవు ఉద్దేశించినది నీ మాట నెరవేరుస్తుందయ్యా. So I pray for my brothers and sisters in this room. నా సహోదరులు సహోదరీల కొరకు నేను ప్రార్థన And I చేస్తున్నాను. pray that you would ignite a fire in their hearts and in their minds, వారి హృదయాలలో ఒక మంట, అగ్ని మీరు రగిలింప చేయమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాను. to disciple one person. ఒక్క వ్యక్తిని శిష్యులుగా మార్చడానికి Just one, తాపత్రయం. Lord. ఒక్క వ్యక్తిని, Just one. ఒక్క వ్యక్తిని, Just one. ఒక్క వ్యక్తిని. In Jesus' name, O Lord. యేసు నామములో, In Jesus' name. యేసు నామములో We pray for your anointing, నీ యొక్క అభిషేకము కొరకు for the అడుగుతున్నాము. power of the Holy Ghost, పరిశుద్ధాత్ముడా, నీ శక్తి కొరకు అడుగుతున్నాము. and for direction in their lives, నీ యొక్క దిశ, నీ యొక్క నడిపింపు కొరకు అడుగుతున్నాము. that they would go choose that one person. నీ ప్రజలు వెళ్ళి ఆ ఒక్క వ్యక్తిని ఎన్నుకొని శిష్యులుగా In మార్చడానికి Jesus' name, we యేసు నామములో Amen. ఆమేన్.